నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. హైపోతికేషన్, ప్లెడ్జ్, అలాగే బాండ్ అంటే ఏంటి, ఈ డాక్యుమెంట్లను కూడా రిజిస్ట్రేషన్ చేయించవచ్చా? సో మిత్రులారా, హైపోతికేషన్ అని అంటే ఎవరైనా ఒక వ్యక్తి తన చిరాస్తిని తాకట్టు పెట్టి ఏ బ్యాంకు వద్దనైనా సరే రుణం తీసుకుంటే దానిని హైపోతికేషన్ అని అంటారు. ఈ హైపోతికేషన్లో ఏ చిరాస్తినైతే మనము తాకట్టు పెట్టామో ఆ ఆస్తి మన వద్దే ఉంటుంది, కానీ తాకట్టుకు సంబంధించిన పత్రాలు అవన్నీ కూడా ఏ బ్యాంక్ అయితే ఇచ్చిందో వాళ్ళ పేరు మీదనే ఉంటాయి. ఇక్కడ మనము మన దగ్గర ఉన్నటువంటి చిరాస్తిని వారి వద్ద తాకట్టు పెట్టాం అంటే వారికి హ్యాండ్ ఓవర్ చేయం. ఉదాహరణకు కార్ లోన్ తీసుకున్నాం అనుకోండి, కారు మన వద్దే ఉంటుంది, కారు మీద లోన్ ఉంటుంది, బ్యాంక్ వాళ్లకు మనము ఈఎంఐ రూపంలో చెల్లిస్తూ ఉంటాం. ఎప్పుడైతే మనము ఈఎంఐలు చెల్లించమో ఆ మరుక్షణము అంటే 3 నెలల తర్వాత వాళ్ళు మన ఈ చిరాస్తి అయినటువంటి కారుని స్వాధీనం చేసుకునే వెసులుబాటు, అవకాశము, బాధ్యత, హక్కు వాళ్ళకు ఉంటుంది. దీన్ని హైపోతికేషన్ అంటారు. అలాగే ప్లెడ్జ్ అంటే ఏంటి అని అంటే అప్పు తీసుకునే వ్యక్తి తన వద్ద ఉన్నటువంటి చిరాస్తిని తాకట్టు పెట్టి అప్పు తీసుకోవడం. అంటే ఆ చిరాస్తి అనేది మన వద్ద ఉండదు, ఎవరి వద్ద నుంచి అయితే మనం లోన్ తీసుకుంటున్నామో వారి వద్దనే తాకట్టు పెడతాం. ఉదాహరణకు గోల్డ్ తాకట్టు పెట్టే మనము కావాల్సిన నగదుని తీసుకుంటాం. ఇక్కడ మనకు వాళ్ళకు మధ్య జరిగింది ప్లెడ్జ్. తర్వాత బాండ్ పేపర్ ఉంటుంది. ఏవైనా ఒప్పందాలు చేసుకున్నప్పుడు, అప్పిచ్చినప్పుడు, లేదా అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసుకున్నప్పుడు, ప్రామిసరీ బాండ్ రూపంలో రాసుకున్నప్పుడు బాండ్ పేపర్ మీద నమోదు చేసి రాసుకుంటారు. సో ఈ బాండ్ పేపర్ని కూడా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్టర్ నెంబర్ 4లో నామినల్గా ఒక 3-4 వేల రూపాయలు చెల్లించి ఆ డాక్యుమెంట్లను కూడా మనము రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం మనకు ఉంటుంది. సో ఇలాంటి అంశాలు మీకు అర్థం అవ్వడానికి చట్టపరమైనటువంటి సమస్యలకు పరిష్కారాల పుస్తకం వివరించడం జరిగింది. ఆ పుస్తకం మీకు కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.